హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్. చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ చేసి. రోజులు కాదు, నెలలే అయింది. ఎందుకంటే ఈ మధ్య అమ్మకి హెల్త్ బాగాలేదు కదండి. ఇంచుమించుగా 6 నెలల వరకు హాస్పిటల్ చుట్టూరని తిరిగాము. ఇప్పుడైతే అమ్మకి క్యూర్ అయిపోయింది. అలాగే లాస్ట్ మంత్ డిసెంబర్లో మా చిన్నత్తయ్య మనవడిది మ్యారేజ్ అయిందండి. అంటే మాకు ఆడబడుచు కొడుకు అన్నమాట. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కూడా చాలా హ్యాపీగా జరిగిందంటే. అలాగే సంక్రాంతికి కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాము. మ్యారేజ్కి యూఎస్ నుంచి పెళ్ళికొడుకు ఉండేది యూఎస్లో అనమాట. అలాగే పెళ్ళికొడుకు మేనమామ ఫ్యామిలీ అంతా కూడా యూఎస్లోనే ఉంటారు. ఈ పెళ్ళికి వాళ్ళందరూ కూడా యూఎస్ నుండి వచ్చారు. ఇంకా పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా పన్ను ఉండాలని చెప్పి ఎక్కడికైనా ఏదైనా ట్రిప్ వేద్దాం కదా అని చెప్పి ఇలా మారేడుమిల్లి ట్రిప్ అయితే వేసామండి. మారేడుమిల్లి ట్రిప్ అలానే మారేడుమిల్లిలో బాగా ఫేమస్ అయిన బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇదంతా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో తీశానండి. అది కూడా మీకు చూపిస్తాను. అలానే చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలందరూ. ఈ మధ్యకాలంలో అసలు ఇలా ఎంజాయ్ చేయడం అనేది లేదు. చదువులు అనేసి అలాగే ఆఫీస్ వర్క్లు అని చెప్పి అలా బిజీగా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారండి. ఈ పెళ్ళి కదా అని చెప్పి అందరూ అయితే టైంలో అయితే పెళ్లి కోసం స్పెండ్ చేశారు. అలాగే యూఎస్ నుంచి ఫారిన్ నుంచి దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా పెళ్లి కోసమే పని కట్టుకుని వచ్చారనమాట. ఈ పెళ్లి కొడుకు మాకు అందరికీ స్పెషల్ అనమాట. అందుకని చెప్పి అందరూ ఈ పెళ్ళికి అటెండ్ అవ్వాలని చెప్పి ఎవరూ మిస్ కాకుండా అందరూ అయితే పెళ్ళికి అయితే వచ్చారు. ఇక మేమైతే మారేడుమిల్లికి మా అత్తయ్య సిస్టర్స్ మొత్తం ముగ్గురండి. ఈ ముగ్గురు పిల్లలు మనవలు మొత్తం అందరూ కలిపి స్టార్ట్ అయ్యామన్నమాట మారేడుమిల్లి. ఫస్ట్ అయితే కారులో వెళ్దాం కదా అనుకున్నాం విడివిడిగా. కానీ అలా వెళ్తే ఎంజాయ్ ఉండదు. పిల్లలందరూ ఒకే దానిలో ఉంటే వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా నాలుగు ముచ్చట్లు చెప్పుకున్నట్టు ఉంటుంది అని చెప్పి బస్సు అయితే బుక్ చేసుకుని వెళ్ళాము. అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఎంజాయ్ చేశారండి పిల్లకాయలు అయితే కనుక. ఇక బస్సులో పాటలు, డాన్స్లు, రీల్స్ అలాగే ఇష్టం వచ్చినట్టు గంతులు వేశారు. అలాగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళం కూడా వేసామన్నమాట. అలాగే మ్యారేజ్లో సంగీత ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేసామండి. ఇక్కడైతే ఇక మారేడుమిల్లి వచ్చేసామండి. మారేడుమిల్లిలో ఫేమస్ వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయండి. అలాగే ఇక్కడ గుడిసె అని చెప్పి వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి, అక్కడ కూడా వెళ్ళొచ్చు. కానీ మేము పెద్ద బస్సు వేసుకొచ్చిన గురించి ఆ డ్రైవర్ అక్కడ వరకు వెళ్ళడానికి అవ్వదు, అక్కడ మళ్ళీ టర్న్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకెళ్ళని చెప్పాడు. అందుకని చెప్పి ఇక్కడ జలతారిణి వాటర్ ఫాల్స్ ఉంటే కనుక అక్కడ ఆగి ఇక అక్కడికైతే వచ్చామండి అందరూ. ఈ కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇక్కడైతే నచ్చలేదని చెప్పి ఇంకా పైనకి వెళ్ళి అక్కడ కూడా చూద్దామన్నట్టుగా పైకి ఎక్కుతున్నారండి. కొంతమంది అదిగండా వెళ్ళే వాళ్ళందరూ మాజనమే అలా పైకి వెళ్తున్నారు. కొంతమంది అయితే కింద ఉండి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఆగి ఫ్యామిలీ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ అన్ని కొన్ని తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు పైకి అయితే వెళ్ళామన్నమాట. ఇలాగ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుందన్నమాట. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి చాలాసేపు ఇంచుమించుగా ఒక 2 గంటల వరకు ఇక్కడే స్నానం చేసాము. అంటే నేను చేయలేదండి, నేను పెద్దవాళ్ళు ఎవరూ చేయలేదు, పిల్లలే చేశారు. కానీ చలి డిసెంబర్ నెల వింటర్ సీజన్ ఏమో చలి అయితే చాలా విపరీతంగా ఉందండి. అయినా కానీ ఇక వచ్చాం కదండి, ఇది చేయకపోతే మళ్ళీ ఆ ఫీల్ అనేది వెళ్ళిపోయాక అయ్యో చేయలేదే అని ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పి ఇంకా చలినే కానీ మొత్తం అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి స్నానాలు చేసి. కాకపోతే ఇక్కడ రాళ్ళు ఈ వాటర్ ఫాల్స్కి పాములు పెట్టేసి కస్టమర్లు చాలామంది జారిపోయారండి. అంటే దెబ్బలేదు తగలలేదు కానీ కొంచెం కేర్ఫుల్గా నడవాలి చూసుకుని. బ్లాక్గా ఉన్న రాళ్ళ మీద కొంచెం జాగ్రత్తగా అడుగు వేసి నడాలి. ఇక ఇలాగ 2 గంటల సేపు అయితే స్నానాలు అయితే చేశారండి. ఇదిగోండి ఈ బ్యాచ్ అంతా మా బ్యాచ్ అనమాట. మా అత్తయ్య మనవలు అందరం వీళ్ళు మనవరాళ్ళు అక్క చెల్లెలు మనవరాళ్ళు అనమాట. ఇక అయితే స్నానాలన్నీ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇక లంచ్ టైం అయింది కదండి, కడుపులో క్షుద్బాధ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇక బ్యాంబూ చికెన్ మీద పడ్డాము వచ్చి. ఇక్కడైతే ఒక మంచి రెస్టారెంట్ అయితే కనిపించిందండి. ఇక ఇక్కడికైతే వచ్చాము కానీ ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా అసలు చూడండి ఇక్కడ బ్యాంబూస్ ఎన్ని కాలుస్తున్నారో. ఇకైతే మేము ఇలాగ డైరెక్ట్ లోపలికి వచ్చేసామండి. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే బ్యాంబూ చికెన్ కూడా ఎలాగుందో అన్నది మీకు తిన్నాం కదా, మీకు టేస్ట్ అయితే చెప్తాను నేను. ఇదిగోండి ఇక్కడైతే లోపల ఇలాగా కొన్ని టేబుల్స్, చైర్స్ అయితే ఉన్నాయి. కానీ మేము చాలా ఎక్కువ మంది వచ్చాం కదా, అందరం బయట కూర్చున్నాం. ఇదిగోండి వీళ్ళైతే ఈమె మా రెండో అత్తయ్య, వాళ్ళ అబ్బాయి, ఆడపడుచు, వాళ్ళ వియ్యపురాలు, వీళ్ళ నలుగురును. ఇక మేమైతే బయట వెయిట్ చేసామండి. ఇక్కడైతే ఇక బ్యాంబూ చికెన్ బిర్యానీ అలాగే స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం అని చెప్పి. కానీ జనం బాగా ఫుల్గా క్రౌడ్ ఉన్న గురించి, ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళింది కూడా సండే గురించి చాలా ఫుల్ జనం అనమాట. ఇక్కడ హోటల్ అయితే అస్సలు ఖాళీ లేదండి. ఇక అందరం అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట.
ఇకైతే ఇదిగోండి వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచును తోడుకోడలు, బ్లాక్ డ్రెస్ ఏమో తోడుకోడలు, వైట్ డ్రెస్ ఆడపడుచు. ఇదిగోండి మొత్తం అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట, ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ. లంచ్ చేసేస్తే వేరే ఎక్కడికైనా వెళ్దాం కదా అని అనుకున్నాము, కానీ లంచ్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాక 2 and 3 hours వచ్చినట్టు వచ్చింది. ఇక వేరే ఎక్కడికి వెళ్ళడానికి అయితే అవ్వలేదండి. ఇదిగోండి బ్యాంబూ చికెన్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక ఇది వచ్చేసి హోటల్ బయట అనమాట. బయట ఇలాగా దేనికి దానికి సపరేట్ క్యాబిన్ లాగా చేసి లోపల చైర్స్ వేసి బ్యాంబూ స్ట్రక్చర్ అంతా చేశారనమాట. చూడడానికి అది చాలా బాగుంది. నేను మారేడుమిల్లి వచ్చి ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు ఎంత జనమే లేరండి, అసలు చాలా తక్కువ. కానీ ఇప్పుడైతే మాత్రం అసలు ఎంత ఫుల్ జనం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత జనం ఉంటారని అయితే నేను. ఇక ఇప్పుడు బ్యాంబూ చికెన్ ప్రిపరేషన్ చూద్దామండి. బ్యాంబూ అంటే ఎదురు బొంగులు అండి. పచ్చి ఎదురు బొంగుల్లో చికెన్ వేసి ఇలా మంట మీద పెట్టి కాలుస్తారు. ఆ పచ్చి దాంట్లో ఉన్న రసం అంతా చికెన్కి పెట్టి ఆ బ్యాంబూ చికెన్ అనేది టేస్ట్ బాగుంటుందని చెప్తారు. చూద్దాం ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి. ఇకైతే ఈ ఎదురు బొంగుల్ని వెడల్పుగా లావుగా ఉన్న వెదురు బొంగుల్ని తీసుకుని వీటినైతే వీళ్ళు చాలా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారండి, అది కూడా నేను చూశాను. అలాగే ఇప్పుడు ఈ ఎదురు బొంగుల్లోకి చికెన్ని అలాగే బిర్యానీ, ఈ బొంగులోనే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. అది కూడా ఎలా చేస్తారో అన్నది కూడా నేను చూపించానండి. ఇవి కార్లు చూడండి, ఎన్ని కార్లు మధ్యాహ్నం. అందుకే ఆ రోజు మాకు 1:30కి ఆర్డర్ ఇస్తే 4 అయిపోయిందండి మాకు లంచ్ అయ్యేటప్పటికి. ఇక ఇప్పుడు బ్యాంబూ చికెన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిందండి. బ్యాంబూ చికెన్ బిర్యానీ, బ్యాంబూ చికెన్. ఇక్కడ మనకి లోకల్గా ఎప్పుడైనా ఇలా పెద్ద పెద్ద బ్యాంబూస్ ఏమన్నా దొరికితే కనుక మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్యాంబూ చికెన్ని. చాలా చక్కగా నీట్గా అయితే తయారు చేస్తున్నారండి. బ్యాంబూ చికెన్ బిర్యానీ ఏంటి, బ్యాంబూ చికెన్ ఏంటి. ఇక్కడైతే ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇలాగ మనం ఫ్రైకి ఎలా అయితే మ్యాగ్నేట్ చేసుకుంటామో సేమ్ అలానే మ్యాగ్నేట్ చేసుకోవాలి. బిర్యానీ ప్రాసెస్ సేమ్, ఫ్రైకి చేసుకున్న బిర్యానీకి చేసుకుని మించుమించుగా ఒకలాగే చేసుకుంటాము. ఫ్రైకి అయితే ఫ్రై మసాలా వేసుకుని, బిర్యానీకి అయితే బిర్యానీ మసాలా వేసుకుని ఎలా అయితే మ్యాగ్నేట్ చేసుకుంటామో సేమ్ అలానే మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలాగే ఈ బియ్యాన్ని కూడా బియ్యం శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసిన తర్వాత దానిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ని, మసాలాని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అన్నిటిని కూడా వేసేసుకుని ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఎదురు బొంగులోకి వేసుకోవాలి. మనం ఎంతైతే తీసుకుంటున్నామో అంటే అంత ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ ఒక 5-6 ముక్కలు ఉండేలాగా చికెన్ పీసెస్ వేసుకుని ఆ తర్వాత 1 కప్పు కొలత పెట్టుకోవాలండి. ఆ కప్పుతోటే మనకి ఐడియా వచ్చేస్తుంది అది ఎంతైతే ఉడుకుతుందా అని చెప్పి. దాన్ని బట్టి 1 గ్లాసు మ్యాగ్నేట్ చేసుకున్న రైస్ వేసుకుంటే కనుక మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో 1/2 వంతులు సేమ్ అలానే 2 వంతుల వాటర్ని బ్యాంబూలో వేసేసుకుని అలాగే పైన ఇలా విస్తరాకుని పెట్టి మూత పెట్టేయాలన్నమాట. ఉడికేటప్పుడు ఈ ఆవిరంతా కూడా బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాంబూస్ని నిప్పుల మీద పెట్టేసి అలా మగ్గనివ్వాలి. ఆ పెట్టేటప్పుడు కూడానంటే ఇవి పడుకోబెట్టకూడదు, నిప్పుల మీద నిలబెట్టి కాలిస్తే, ఇదిగో చూడండి ఇలా నిలబెట్టి కాల్చాలి. ఇలా నిలబెట్టి కాలిస్తే కనుక లోపల ఉన్న వాటర్ అనేది కిందకి ఒలిగిపోకుండా బియ్యం అంతా కూడా చాలా చక్కగా మగ్గుతుంది. చికెన్, బియ్యం అన్నీ కూడా. ఇది ఇంచుమించుగా నిప్పుల మీదే తయారు చేస్తారు కాబట్టి 1 గంట నుంచి 30 గంట వరకు అయితే టైం పడుతుందండి ఉడకడానికి. అదే మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి వీళ్ళ దగ్గర ఉన్నంత మంట మనకి ఉండదు కాబట్టి మనకి ఇంచుమించుగా 1 గంట అయినా టైం పట్టేస్తుందండి బాగా మగ్గడానికి, అది కుక్ అవ్వడానికి. లేదంటే కనుక సరిగా కుక్ అవ్వకపోతే కనుక పచ్చివాసన వస్తుంది. ఇక ఇప్పుడైతే స్టార్టర్లు అయితే ఆర్డర్ ఇచ్చారండి, అవి అయితే వచ్చాయి. అవి తినేసిన తర్వాత ఇక ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందనమాట. అలాగే బ్యాంబూ చికెన్ బిర్యానీతో పాటు బ్యాంబూ చికెన్ కూడా విడిగా ఉంటుందండి. అది క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ ఎలా ఉందండి? పడిపోతున్నారండి. చాలా బాగుంది, సూపర్. కొంచెం పెట్టడం ఒకటే అంతాను. చెప్పనా సగానికి ఇరుపుతుంది రా, సగానికి ఇరుపు ఇదేదో పోసి పడుతుంది. అదిగో అక్కడ ఉన్నారు మా జనాభా, ఏం చేస్తున్నారో చూద్దాం అక్కడికి వెళ్ళి. ఈ పిల్ల గ్యాంగ్ అంతా
ఫోటోషూట్లకి రీల్స్కి అయితే ఇక్కడ ఖాళీగా గ్రౌండ్ ఉందని చెప్పి ఆ గ్రౌండ్లోకి ఇక్కడ వచ్చేసారు. కింద చూసుకోకపోతే టపక్కన పడతాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో వస్తున్నాడు. కలుద్దాం. బాయ్ బాయ్. బౌన్సర్లు బౌన్సర్లు ఒక్క సెల్ఫీ 2 సెల్ఫీ 1 సెల్ఫీ ప్లీజ్